నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 12 ప్రధాన డ్రైన్ కాలువలలో 50 కోట్ల రూపాయలతో 8 కాలువల విస్తరణ, పూడికతీత, ఆధునీకరణ పనులను చేపట్టి నిర్దేశించిన సమయంలోపు డ్రైన్ కాలువల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా పర్యవేక్షించున్నామని మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. స్థానిక చేపల మార్కెట్, ఉమామహేశ్వర స్వామి గుడి సమీపంలోని రామిరెడ్డి కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను నీటిపారుదల శాఖ, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి మేయర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పంగూరు నారాయణ ఆలోచనలతో వర్షాకాలం సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా డ్రైను కాలువల ద్వారా వరద నీరు సాఫీగా ప్రవహించేలా కాలువలను ఆధునీకరించుచున్నామని తెలిపారు. డ్రైను కాలువల విస్తరణలో భాగంగా కాలువల ఆక్రమణల తొలగింపులో పేదవారికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని మేయర్ స్పష్టం చేశారు. రామిరెడ్డి కాలువను 70 లక్షల రూపాయలతో 60 మీటర్ల వెడల్పు మేరకు పనులు చేస్తున్నారని, సమీపంలోని ఎల్లి కాలువ 225 మీటర్లు వెడల్పుతో సుమారు 1.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను అత్యంత నాణ్యతతో నిర్వహిస్తున్నారని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నాగరాజు, నగరపాలక సంస్థ ఇంజనీర్ విభాగం ఏసీ రహంతు జానీ, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.